నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న రూపారెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో అందరికీ కూడా తెలిసిన విషయమే. దానికి సంఘీభావంగా ఈరోజు తెలంగాణ స్కూల్స్ అసోసియేషన్ నుంచి రేపటి బంద్ ప్రకటించడం జరిగింది. అది ఒక ప్రకటనలో యాదగిరి కూడా స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాదగిరి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హత్య నేపథ్యం చూసుకున్నట్లయితే మనం సమాజానికి ఏమి ఇస్తున్నామో, సమాజం ఎలాంటి పరిస్థితులు ఉంది, నేడు ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పాలంటే భయపడే పరిస్థితులు ఉన్నారా, అంటే సమాజం మొత్తం కూడా ఎటు వెళ్తున్నారు, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతున్న విషయం అంటే ఒక ఉపాధ్యాయుడు రాజీనామా చేసినట్టుగా కూడా మనకు చక్కర్లు కొడుతున్న దృశ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో కూడా ఏంటంటే ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు తన రాజీనామా పత్రాన్ని హెడ్ మాస్టర్ టేబుల్పై ఉంచుతాడు. అప్పుడు నిశ్శబ్దంగా హెడ్ మాస్టర్ అంటాడు, సార్ ఏమైంది, ఎందుకు రాజీనామా చేస్తున్నారు, మీకు సమయానికి జీతం రావడం లేదా అంటే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు కళ్ళు తుడుచుకుంటూ చెమరుస్తూ, సార్ నేను జీతం కోసం పనిచేయడం లేదు, ప్రతి విషయంలోనే నా తప్పు లేదని నిరూపించుకుంటూ నా పనిని, నా ఉద్దేశాన్ని స్పష్టంగా చేస్తూ రోజువారీ తిట్టుతో పనిని ముగిస్తున్నాను మరియు ఎవరి ముందు కూడా అవమానింపబడతాను అని ప్రతి క్షణం భయపడుతున్నాను. కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఉపాధ్యాయుడు అన్నాడు, నా చిన్న కుమారుడు ఒక ప్రశ్న అడిగాడు, నాన్న మీరు స్కూల్లో పాఠాలు చెబుతున్నారా లేక జైల్లో పనిచేస్తున్నారా. అంటే ఈ పదం ఎంతటి ఇదంటే మనం చూడొచ్చు, మనిషి పేదరికాన్ని భరించగలడు, తక్కువ జీతాన్ని భరించగలడు, కానీ ఆత్మగౌరవం ప్రతిరోజు దెబ్బతింటుంటే మనిషి లోపల నుండి విరిగిపోతాడు. ఉపాధ్యాయుడికి కేవలం జీతం మాత్రమే కాదు, గౌరవం, విశ్వాసం, మంచి ప్రవర్తన కూడా అవసరం. ఉపాధ్యాయులను గౌరవించండి, ఎందుకంటే వారు పాఠాలు నేర్పుతారు, బోధిస్తారు, తరతరాలను తీర్చిదిద్దుతారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే మనం ఒక ఉపాధ్యాయుని ఆవేదన ఏంటి అంటే, మొన్న రూపారెడ్డి హత్య జరిగిన తర్వాత ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను ఒక మాట అనాలన్నా, కొంచెం గట్టిగా చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లా మనం వెళ్ళామంటే, ఆఫ్టర్ కరోనా తర్వాత, కరోనా హాలిడేస్ సమయంలో విద్యార్థులందరికీ కూడా మొబైల్ కొనిచ్చి ఆన్లైన్ క్లాస్ అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి విద్యార్థులందరూ కూడా మొబైల్లోకి బాగా అలవాటు పడి ప్రతి విషయాన్ని కూడా మొబైల్లో వీడియోస్ చూడడం, అవి చూడడం, ఇవి చూడడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇదే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పింది ఏంటంటే, విద్యార్థులు ఏదైతే మైనర్ బాలికలు హత్య చేసిన బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు మొబైల్ వాడేవారు. ఆ మొబైల్లో దొంగతనం ఎలా చేయాలి, కాబట్టి దొంగతనం ఎలా చేయాలి, అలాగే దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఈజీ మనీ ఎలా సంపాదించాలి, కార్లు ఎలా కొనాలి, బైకులు ఎలా కొనాలి అనే దాన్ని ఆ ఇద్దరు మైనర్ బాలులు ఎవరైతే ఉన్నారో హత్య చేసిన వాళ్ళు సెట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ తస్మాత్ జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులు మొబైల్లో ఏం చూస్తున్నారు, విద్యార్థులు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా ప్రతి నిమిషం కూడా ప్రతి తల్లిదండ్రి కూడా విద్యార్థులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పి ఈ యొక్క ఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విద్యార్థి లోకానికి వచ్చేసరికి విద్యార్థి లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే, అసలు అంటే ఈ అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే, పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఒక హత్య జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది మా సమాజానికి ఇది ఒక హత్య కాదు, సమాజానికి ఒక హెచ్చరిక లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్యని మిగతా విద్యార్థులు కూడా, అంటే సమాజంలో ప్రస్తుతంలో ట్రెండ్ చూసినట్టయితే ఈ హత్యని మిగతా విద్యార్థులు కూడా ప్రేరణగా తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇటు స్కూల్స్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే అంటే చుట్టుపక్కల ఉన్న సమాజం ఉన్న వాళ్ళంతా కూడా కోరుకునేదంటే ఈ హత్య చేస్తున్న నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, ఈ యొక్క పరిస్థితి మరెవరికి రాకూడదు, ఉపాధ్యాయులంటే మంచి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు, కానీ విద్యార్థులు మంచి సత్ప్రవర్తనతో మెలగాలని కోరుకునే వాళ్ళు, ఒక విద్యార్థి ఒక ఉద్యోగిగా మారినాడు, ఆ ఉపాధ్యాయునికి చెప్పలేనంత ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్న ఘటనలు అయితే మనం చాలా చూసినాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న సూక్తిని గుర్తుంచుకొని తల్లిదండ్రులందరూ కూడా ఈ విద్యార్థులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అంటే మనం నిత్యం చూస్తూనే ఉన్నాం,
ప్రస్తుత సమాజంలో విద్యార్థులంతా కూడా ఎలా ఉన్నారంటే కొంతమంది చిన్న మనస్తాపానికి అంటే మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకోవడము, లేదంటే ఇది చేయడం, అలాంటి విద్యార్థులు ఉన్న తరుణంలో మనం ప్రస్తుతం ఉన్న తరుణంలో విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ మంచి సత్ప్రవర్తన దాంట్లో మళ్ళించే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే యోగా, కరాటే క్లాసెస్ ఇలాంటి వాటిని మొబైల్కు దూరంగా ఉంచుతూ ఇలాంటి వాటికి పంపించే ప్రయత్నం చేయాలని కూడా చాలా ఉపాధ్యాయ సంఘాలు కానీ మేధావులు కానీ చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన తర్వాత విద్యార్థులు తప్పు చేస్తే శిక్షించాలన్నా వద్దా అనేది మాత్రం ఉపాధ్యాయులకు ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు ఒక ఫీజు కట్టడమే కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చదువు మాత్రమే కాదు, పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి ఈ రూపారెడ్డి హత్య జరిగిన అనంతరం మనందరికీ కూడా తెలుస్తున్న సంఘటన అయితే కనబడుతూ ఉంది. అంటే మొత్తంగా రూపారెడ్డి హత్య సమాజానికి ఒక మేల్కొల్పు లాంటిది. అంటే హత్య జరగడం చాలా బాధాకరం, వాళ్ళ కుటుంబానికి మనం తీర్చలేని బాధ కూడా ఉంటుంది. అలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఆ విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సత్ప్రవర్తనతో ఉంటారా, లేదంటే మళ్ళీ ఇలాంటి అలవాట్లకే పడతారా, లేదంటే అంటే కొంత సోషల్ మీడియాలో వస్తుంటే వీళ్ళు భయంకరమైన తీవ్రవాదులుగా మారే అవకాశం ఉన్నది. అలాంటప్పుడు వీళ్ళని ఇది బయటికి రానియకపోవడం మంచిది, లేదంటే కొంత పనిష్మెంట్ తీవ్రంగా ఉండాలి అని చెప్పి కోరుతున్న సంఘటనలు అయితే కనబడతా ఉన్నవి. దయచేసి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు పిల్లల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లలు ఎవరు విద్యార్థులు ఎవరు కూడా దయచేసి పక్కదారి పట్టొద్దు. గాంజా, డ్రగ్స్, సిగరెట్ అటు పక్కదారి పడితే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయే మీ భవిష్యత్తుకే చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా అందరూ కూడా ఏకతాటికి పోయి వచ్చి విద్యా వ్యవస్థను కాపాడాలి. విద్యా వ్యవస్థను కాపాడుతూ విద్యార్థులను సత్ప్రవర్తనతో మంచి భవిష్యత్తు వైపు తీసుకెళ్ళాలి. మొత్తానికి రేపు రూపారెడ్డి హత్యకు సంబంధించి తెలంగాణ స్కూల్స్ అసోసియేషన్ వారు బంద్ను ప్రకటించడం జరిగింది. దానికి సంఘీభావంగా నాకు తెలిసి దాదాపు తెలంగాణ మొత్తం కూడా రేపు అంటే ఆప్షన్ హాలిడే ఉన్నది ఆల్రెడీ. ఆప్షన్ హాలిడేతో పాటుగా విద్యార్థి స్కూల్స్ మొత్తం కూడా రేపు బంద్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరు కూడా అలసత్వం వహించొద్దు. ప్రతి ఒక్కరు కూడా వారి విలువలతో సమాజంలో మంచిగా బతకాలని చెప్పి అందరికీ విలువలను ఇస్తూ మనం కూడా మంచి విలువలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో చూసినట్లయితే అంటే నేను చదువుకున్న రోజుల్లో కానీ, నాకన్నా ముందు చదువుకున్న రోజుల్లో కానీ ఒక విద్యార్థి ఏదైనా తప్పు చేస్తే కోదండం ఎక్కించి మోకాళ్ళ మీద నిలబెట్టించి గోడ కూర్చి వేయించి ఇట్లా అంటే అనేకమైన అంటే ఇట్లా చేతిని ఇట్లా పెట్టి లేదా ఇట్లా పెట్టి కొట్టి చదువు చెప్పిన రోజులు మేము చదువుకున్న రోజుల్లో, మాకన్నా ముందు చదువుకున్న రోజుల్లో. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ జెన్జీ అని చెప్పి ఇంకోటని చెప్పి సమాజాన్ని మొత్తం కూడా కొంచెం తీవ్ర ఆందోళనకు గురి చేసే అవకాశం ఉన్నది. జెన్జీ వ్యవస్థ మంచిదే కావచ్చు, కానీ ఇలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులంతా తస్మాత్ జాగ్రత్త.